హాసిని ఏమైంది? హాసిని ఏమైంది? హరి ప్లీజ్ వెళ్ళొద్దు. నేను అందంగానే ఉంటా, హైట్ కూడా బాగుంటుంది, తెల్లగానే ఉన్నా, స్లిమ్గానే ఉన్నా. అయితే నాకు అన్నదమ్ములు కూడా ఎవరూ లేరు. ఊరికే ఎప్పుడు నా తమ్ముడికి అది చేయి ఇది చేయి అని ఇబ్బంది పెట్టను. నాకు చెల్లెలు కూడా ఎవరూ లేరు. నువ్వు ఎవరికి సంబంధాలు చూడాల్సిన అవసరం కూడా లేదు. మా నాన్నకు బోల్డ్ అంత ఆస్తి ఉంది, పైగా ఏజ్డ్ కూడా. వాళ్ళు పోయాక అంతా నీకే. నువ్వు పెళ్లి చూపుల్లో చూసేవి ఇవే కదా. ఎవరో చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. నా కోపం ఎక్కువ, కానీ గమనం తగ్గిపోతుంది. ఓ బద్ధకం ఎక్కువ, కానీ మార్చుకుంటా. తింగర్ దాన్నే, ఎవరిని ఈజీగా నమ్మను. ఇది కరెక్ట్. కానీ ఒక్కసారి నమ్మితే జీవితాంతం వదలను. నిన్ను నమ్ముతున్నా. ఒక ఆడపిల్లగా నా లైఫ్లో నీకన్నా మంచి మొగుడు దొరకడు. నేను కూడా మంచిదాన్ని. ఖచ్చితంగా నీ భీమవరం అమ్మాయి కన్నా ఏం తీసుకోను. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్. హే ఏంటిది? ఇవాళ నీ పెళ్లి పెట్టుకొని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ మీ బంధువులందరూ వచ్చినట్టున్నారు. వాళ్ళ ముందు పరువు పోదా? అది ఈ పెళ్లి నాది కాదు, మా అక్కది. నేను ఊరికేనే చెప్పాను రేపు నా పెళ్ళని. అవునా? మరి నా ఎంగేజ్మెంట్? మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి వచ్చామని చెప్పు. ఇక్కడే చేసుకుందాం, ఈ మండపంలోనే. భలేదానివే. అంతకన్నా ముందు నేను నీకు నచ్చానో లేదో చెప్పు. అర్ధరాత్రి ఒంటరిగా బస్సులో వెళ్తూ దిగాల్సిన చోటు దాటిపోయి పడుకొని వేరే చోట దిగిన నీ బద్ధకానికి, దిగేటప్పుడు కనీసం సెల్ ఫోన్ ఉందో లేదో చూసుకోకుండా దిగిన నీ కేర్లెస్నెస్కి, అర్ధరాత్రి ఒంటరిగా వేరే వాళ్ళతో జర్నీ చేయాల్సి వస్తే కనీసం కొంచెం కూడా భయం లేకుండా లిఫ్ట్ ఇచ్చిన వాడిని కనీసం నమ్మకుండా నువ్వు మాట్లాడిన నీ తింగర్తనానికి, చచ్చిపోయే సిచ్యువేషన్లో కూడా సిచ్యువేషన్ని అర్థం చేసుకోలేని నీ ఫూలిష్నెస్కి, ఎంత తింగరదాన్ని. ఇవన్నీ నేనే చెప్పాను కదా. ఇవన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవాలంటే నా బ్యాడ్ లక్. నాకైతే అభ్యంతరం లేదు. నిజంగానా? నిజంగా. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ జర్నీలో నీ మంచితనం, నీ అమాయకత్వం, వీటితో పాటు పక్కాగా నాకు విషయం తెలుసు. ఏంటది? నేను నిజంగా కన్నె పిల్లనే అండి. ఆ ఒక్కటి అడక్కు. ప్లీజ్ ప్లీజ్ ఏంటో చెప్పవా? అది సరే గాని అసలు మీ ఇంట్లో వాళ్ళని అడగకుండా నన్ను ఓకే చేసేసావు. నిన్ను నమ్మచ్చా?